2024 సార్వత్రిక ఎన్నికలకి పోలవరం 67 ఎస్టీ నియోజకవర్గానికి ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు 12వ తారీఖు పొద్దున్నే 7 నుంచి కూడా 2000కు పైగా సిబ్బంది అందరూ పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు అందరూ కూడా ఇక్కడ కోట రామచంద్రపురం ఐటీడీఏ లో ఉన్న గ్రౌండ్ దగ్గర ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరికీ కూడా ఈవీఎంస్, కమిషన్ చేసిన ఈవీఎంస్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 80కి పైన బస్సుల్లో 284 పోలింగ్ స్టేషన్స్ కి బయలుదేరడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతారు. అక్కడే రాత్రి కూడా అక్కడే బస చేసి అక్కడి నుంచి రేపు పొద్దున్నే 7 పోలింగ్ బిగించేసేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు కూడా 18 ఏళ్ళ నుండి ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా రేపు అందరూ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి. మీరు ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఈ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో, ఈ పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లోని 284 పోలింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా సకల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. షామియానాస్ ఏర్పాటు చేయడం జరిగింది, బ్యారిగేట్స్ పెట్టడం జరిగింది, వాటర్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మెడికల్ స్టాఫ్ ని కూడా పెట్టడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కానీ, తల్లులు కానీ, ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చే బాలింతగా ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు, వైద్య సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల లైటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ రేపు పొద్దున్న 7 నుంచి అందరూ పోలింగ్ స్టేషన్ దగ్గరికి రండి. మీ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి. అందరికి రాజకీయ పార్టీలు కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ వెహికల్స్ మాత్రం 100 మీటర్ల పరిధిలోనే ఆపేయాలి. ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర క్యాన్వాస్ చేయడం కానీ, ఈ రోజు కానీ నిన్న సాయంత్రం 6 నుంచి కూడా మనకి సైలెన్స్ పీరియడ్ ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైనా పోలింగ్ స్టేషన్ దగ్గర కానీ బయట ప్రిమిసెస్ లో కానీ ప్రచారం చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కమిషన్ పరంగా తీసుకోవడం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా విజ్ఞప్తి, ఈ 2 రోజులు ఎలక్షన్ టైంలో ఎవరైనా ఏమన్నా తాయిలాలు పంచిపెట్టడం కానీ ఏమన్నా ఇలాంటివి చేసినా సరే, క్యాంపెయిన్ చేసినా సరే, సివిజిల్ అనే యాప్ ఉంది. మీ చేతిలో సివిజిల్ అనేది ఒక ఆయుధం. వెంటనే సివిజిల్ యాప్ లో కంప్లైంట్ కనుక నమోదు చేస్తే 100 నిమిషాల్లోపే రిటర్నింగ్ అధికారికి కూడా ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వెంటనే అక్కడ మన పోలవరం నియోజకవర్గంలో కూడా 8 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ తిరుగుతున్నాయి. ఈ 8 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కి గెస్టెడ్ ఆఫీసర్స్ విత్ పోలీస్ ఉన్నారు. వాళ్ళు వెంటనే ఆ స్థలానికి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా కూడా జనాన్ని పట్టుకునే ఎవరైతే ఈ వైలేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతి పౌరుడు కూడా సివిజిల్ యాప్ ని ఈ రోజు రేపు ఖచ్చితంగా వాడండి. ఎక్కడైనా ఏదైనా వైలేషన్ ఉంటే పోలింగ్ స్టేషన్ దగ్గర కానీ ఎక్కడ వైలేషన్ ఇది ఉన్నా సరే మీరు రిపోర్ట్ చేయండి. దాని మీద 100 నిమిషాల్లోనే మేము యాక్షన్ తీసుకుంటాం. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ అన్ని కూడా తిరుగుతున్నాయి. సెక్టర్ ఆఫీసర్స్ కూడా గమనిస్తూ ఉంటారు. 44 మంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ రోజు కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. 14 కౌంటర్లు పార్లమెంట్ కి, 14 కౌంటర్లు అసెంబ్లీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి పోలింగ్ సిబ్బంది అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా కష్టపడి దూర ప్రాంతాలకి నుంచి వచ్చి ఇక్కడ పోలింగ్ కండక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ వసతులను కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా అన్ని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, నైట్ స్టేకి కానీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో చివరిగా అందరూ కూడా ఈ పోలింగ్ ని విజయవంతంగా ఫినిష్ చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.